ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని జపించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం అధిక ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక ఆషాఢ శుద్ధ అష్టమి. సామాన్య కార్యక్రమాలకి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా బుధుడి యొక్క పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈరోజు చేపట్టేటువంటి పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు దేవాలయాల సందర్శన ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, మిత్రుడైనటువంటి కుజుడితోటి యుతి ఉంది కాబట్టి ఇది ఆధిపత్య హసువుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో రాజయోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కేతువు యొక్క స్థితి మీన క్షేత్రంలో, బుధుడి యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, రవికుజుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, గురు శుక్రుల యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యా క్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ధైర్య సాహసాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గణపతి అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ గణపతి అష్టోత్తరాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత వాతావరణాన్ని పొంది ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోలేకపోతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించినట్లయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. వ్యయాన్ని కూడా నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు దగ్గరవుతాయి. ఆందోళన వాతావరణం దూరం అవుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి మార్పులు
ఆనందాన్ని కలిగిస్తాయి, యోగిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విస్మయాలు ఏర్పడతాయి. ప్రతికూల పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో గృహరీత్యా ఆనందకర సంఘటనలు మాత్రం కొనసాగుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి, శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా, తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా, బిల్వదళాలతో పూజించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడేటువంటి ఆటంకాలు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఈశ్వరునికి సమర్పించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభవ్యయం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితుల్ని నెట్టుకు రాగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించినప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు ఏర్పడతాయి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. క్లిష్ట పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో శోభతో కూడినటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక బలం పుంజుకుంటుంది. ఆరోగ్య సిద్ధి ఏర్పడుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా సంతోషాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు ఆరోగ్య రక్షణకి తోడవుతాయి. అవమానకర సంఘటనలు దూరం చేస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాల ద్వారా ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో శుభ ప్రయత్నాలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభ సంఘటనల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని లక్ష్మీ అష్టోత్తరంతో, కనకదారాస్తవంతో, శ్రీ సూక్త విధానంతో పూజించడం ద్వారా, తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి
ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు లక్ష్మీ ప్రీతిని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాల్ని చవిచూస్తారు. స్థిరాస్తి విషయాల్లో పేచీలు ప్రబలమవుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. పరిస్థితులు చక్కబడతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలపై తహతహ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా అనుకూలిస్తాయి. వేగవంతమైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని పొందగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఈశ్వరునికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలు వ్యాపారపరంగా వేగవంతంగా సమస్యల్ని సృష్టిస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఈశ్వరునికి సమర్పించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం ప్రారంభమవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు వేగవంతంగా చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. క్లిష్ట పరిస్థితులకు పరిష్కారాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే
విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా వేగవంతంగా చేపట్టగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు ఆర్థికంగా వెన్నంటి ఉంటాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. కుటుంబ పరిస్థితులు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ సర్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అర్ధాష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు మటుమాయమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా సంకోచాలు వీడిపోతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. వ్యాపారపరమైనటువంటి విజయాల్ని సాధించడానికి, విద్యాపరమైనటువంటి ఆటంకాల్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఈరోజు 12 రాశుల వారు ఓం విఘ్నరాజాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భారతదేశం అనేకమైనటువంటి నదులకు పుట్టినిల్లు. ఆ నదులు కూడా ఏదో భౌగోళికంగా ఇలా ప్రవహిస్తాయి, దానివల్ల ఇన్ని లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలంగా పంట పండుతోంది అని ప్రతిపాదించడం ఒక్కటే కాదు. ఒక్కొక్క నది ఏర్పడింది, ఒక్కొక్క నది ప్రవహించింది అంటే దాని వెనక మహర్షుల యొక్క తపస్సు ఉంది. పరమ పవిత్రమైనటువంటి జలాలతో భారతదేశాన్నంతటినీ కూడా సుసంపన్నం చేసి కొన్ని కోట్ల మంది తరించడానికి సోపానం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ నదీ వ్యవస్థ. అటువంటి నదులలో కొన్ని నదులు వర్షముల మీద ఆధారపడతాయి. కొన్ని నదులు జీవనదులు అని పిలుస్తారు. జీవనది అన్న మాటకు అర్థం ఏమిటంటే అది కేవలం వర్షధారల మీద ఆధారపడదు. ఆధారపడకుండా నిరంతరం ప్రవహించేటటువంటి లక్షణాన్ని పొంది ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి నదులలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో ప్రవహించేటటువంటి నదులలో తలమానికమైనటువంటిది గోదావరి నది. అటువంటి గోదావరి నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఈ జూలై నెలలో వచ్చేటటువంటి పుష్కరాలు ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని 2 విధాలుగా జరుగుతాయి. ఈ పుష్కర కాలంలో నదీ జలం అంతటిలోకి కూడా దేవతలు, ఋషిగణాలు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు వీరందరూ కూడా ప్రవేశించినటువంటి కారణం చేత మనుష్యుల యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యడంలో ద్విగుణీకృతమైనటువంటి శక్తిని, చేసినటువంటి కార్యానికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని నీరు సంతరించుకుంటుంది. తజ్జలాన్ అని నీటికి పరమేశ్వర స్వరూపంగా ఒక పేరు. నీటిలోకి తొందరగా భగవానుడు ఆవాహన అవుతాడు. ఆ నీరు కేవలం త్రాగినంత మాత్రం చేత దాహాన్ని తీర్చేటటువంటి శక్తి కలిగి ఉండడం మాత్రమే కాకుండా జీవుని యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి శక్తిని కూడా పొంది ఉంటుంది. దాన్ని ఋషులు దర్శనం చేశారు. అంతటి పరమోత్కృష్టమైనటువంటి ప్రవాహం కలిగినటువంటిది గోదావరి నది. శ్రీనాథ మహాకవి గోదావరి యొక్క వైభవాన్ని ఒక చోట వర్ణిస్తాడు. వర్ణిస్తూ ఆయన ఒక మాట అంటాడు, ఆపాతాళ గభీర నీరకు అది సుధాహారామల శ్రేణికిన్. ఆ నది ఎంత గొప్ప ప్రవాహాన్ని కలిగి ఉంటుంది అంటే ఆపాతాళ గభీర నీరకు అని మొదలుపెట్టాడు. పాతాళలోకం నుంచి పెళ్ళుబుకినటువంటి ప్రవాహం ఎంత వేగంగా పైకి చిమ్మి ప్రవహిస్తుందో అంత గొప్ప ప్రవాహం కలిగినటువంటి నది అయి ఉంటుంది. ఇందులో విశేషం ఏమిటంటే అసలు గోదావరి నది ఏర్పడడానికి ప్రధాన కారణం గౌతమ మహర్షి యొక్క తపస్సు. గౌతమ మహర్షి తపస్సు చేసినప్పుడు పరమశివుడు అనుగ్రహించినటువంటి గోదావరి ప్రవాహం మొట్టమొదట బ్రహ్మగిరిలో ప్రారంభమైంది. పైకి వచ్చినటువంటి ప్రవాహం వెంటనే అంతర్హితమైపోయింది. అంతర్హితమై మళ్ళీ గంగాద్వారంలో పైకి ఉబికింది. ఉబికినటువంటిది తిరిగి అంతర్హితమైంది.
అంతర్హితమైనటువంటి ఆ ప్రవాహం సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 పేర్లతో పిలువబడేటటువంటి ముఖము కలిగినటువంటి పరమశివుడే త్రయంబకాచలేశ్వరుడనేటటువంటి పేరుతో పర్వతంగా మహారాష్ట్ర దేశంలో వెలసి ఉంటే అందులో ఉండేటటువంటి ఒక పర్వత శిఖరంలోంచి మళ్ళీ ప్రవాహం ప్రారంభమై కొన్ని అంగుళముల యొక్క గుంట లోపలికి వెలిసి ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి త్రయంబకేశ్వర లింగం దగ్గర ఆ ప్రవాహం పైకి కొద్దిగా ఉపిగింది. ఆ పరమశివుని యొక్క స్వరూపమైనటువంటి 5 తలలు ఏ ఉన్నాయో ఆ 5 తలలు 5 శిఖరములుగా ఉన్నటువంటి త్రయంబకాచలంలో పైకి ప్రవాహం ఉబికినప్పుడు దాన్ని దర్భల యొక్క కట్ట చేత గౌతమ మహర్షి మళ్ళీ కిందకి వెళ్ళిపోకుండా పైకి ఉద్ధరించాడు. అందుచేత దానికి కుశావర్తము అని ఒక పేరు వచ్చింది. ఆ పేరు కలిగినటువంటి గోదావరి ప్రవాహం ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. అంత విశేషమైనటువంటి ఒరవడితో ప్రవేశించి పరమశివుని యొక్క పాదములు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కడుగుతూ ప్రవహించింది. అందుకే కాళేశ్వరంలో శివుడి పాదాలు కడిగింది, అలాగే కుండలేశ్వరంలో పరమేశ్వరుడి పాదాలు కడిగింది, సప్తగోదావరం అన్న పేరుతో దక్షారామంలో భీమనాథుడి పాదాలు కడిగింది, అలాగే కోటిపల్లి అనేటటువంటి ప్రాంతం ఇప్పుడు కోటిపల్లి అని పిలువబడుతోంది, అక్కడ సోమనాథుడి పాదాలు కడిగింది, భద్రాచలంలో శివకేశవ అభేదంగా రామచంద్రమూర్తి పాదాలు కడిగింది. అలా ప్రవహించి చిట్ట చివర మురమళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క పాదాలు కడిగింది. పరమశివుని యొక్క దేవాలయాలు లింగస్వరూపాలు ఎన్ని చోట్ల ఉన్నాయో అక్కడ ప్రధానంగా ప్రవహిస్తూ శివుని యొక్క పాదములు కడిగినటువంటి గౌతమి గంగ ఈ గోదావరి ప్రవాహం చిట్ట చివరికి ఆ సముద్రంలోకి కలిసిపోయింది. ఆ సాగర సంగమాన్ని పొందినటువంటి గోదావరి ప్రవాహం యొక్క ఉద్ధృతి పాతాళంలోంచి పెళ్ళుబుకినటువంటి గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని వర్ణిస్తూ ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల శ్రేణికిన్ అంటాడు. అంటే చంద్రుని యొక్క కాంతి అమృతము ముత్యాల హారము ఇవి ఎటువంటి తెల్లటి వర్ణంతో మెరిసిపోతుంటాయో గోదావరి యొక్క జలాలు కూడా అంత తెల్లటి వర్ణంతో మెరుస్తూ ఉంటాయి. ఒక్కొక్క నదిలో ఉండేటటువంటి నీరు ఒక్కొక్క రంగుని సంతరించుకుంటుంది. గోదావరి నీరు తెల్లగా ఉంటుంది, కృష్ణమ్మలో ఉండేటటువంటి నీరు నల్లగా ఉంటుంది. గోదావరి నది జలాలు త్రాగినటువంటి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని, వారికి ధారణాశక్తి ఎక్కువగా ఉంటుంది అని లోకంలో ఇప్పటికీ కూడా ఒక నానుడి ఉంది. అందుకే పుస్తకాధారం లేకుండా ఏ విషయాన్నైనా సరే ప్రతిపాదన చేయగలిగినటువంటి ధారణాశక్తి కలిగినటువంటి విద్వాంసులు తటస్థపడితే గోదావరి నీరు తాగాడా ఏమి అంటూ ఉండడం పండిత లోకంలో సహజంగా వినపడేటటువంటి మాట. అంత గొప్ప ధారణాశక్తిని సరస్వతీ కటాక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి శక్తిని అంతర్లీనంగా తన నీటి యందు నిబిడీకృతం చేసుకున్నటువంటి ఆ గోదావరి ప్రవాహం సుధాహారామల శ్రేణికిన్ అది అమృతం ఎలా ఉంటుందో, అలాగే చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో, ముత్యాల హారం ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ద్వీపాలంకృతికిన్ మహేంద్ర నగరీ నిశ్రేణికాయిష్టికిన్ అంటాడు. ద్వీపాలంకృతికిన్ ద్వీపము ద్వీపకల్పము అని 2 మాటలు. ద్వీపము అంటే చుట్టూ నీరు ఉండి మధ్యలో ఇసుక తిన్నె కానీ భూభాగం కానీ ఉంటుంది. సస్యశ్యామలమైనటువంటివి అపారమైనటువంటి పంటలు పండేటటువంటి లంకలు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎన్నో కనపడతాయి. అటువంటి ఈ లంక ప్రాంతాలకన్నిటికీ కూడా గోదావరి నది అలంకృతమైనటువంటి కంఠహారంలా కనపడుతుంటుంది. అందున ఏ రాజమండ్రి మధురపూడి విమానాశ్రయంలోనో దిగడానికి విమానంలో వస్తున్నప్పుడు ఆకాశంలోంచి చూసినప్పుడు నిజంగా శ్రీనాథ మహాకవి చేసినటువంటి వర్ణన ఎంత సందర్భోచితంగా ఎంత ఔచిత్యంతో కూడినదై ఉంటుందో మనకు అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. నక్షత్రం శుభమైతే శ్రేష్టమైన స్థిరమైన ఫలాలని మనం పొందవచ్చు.
ఉత్తర ఫల్గుణి నక్షత్రం బుధవారంతో కూడినప్పుడు మహత్తరమైన ఫలితాలు వస్తాయి. ప్రధానంగా పండితుల ఆశీర్వచనం, మహాపురుషుల సమాగమం, మహాపురుషుల ఆశీర్వచనం చాలా అవసరం. అంటే విజ్ఞానవంతులని, పెద్దవారిని దర్శించడం, వారితో మాట్లాడటం, వారి ఆశీర్వచనం తీసుకోవటం ఈరోజు మనకు ఎంతగానో ఉపకరించే సన్నివేశం. అష్టమి ఘడియలు ఉన్నప్పటికీ కూడా వారము, నక్షత్రము సహకరిస్తోంది. దాంతోపాటుగా యోగము, వ్యతిపాత యోగం ఉన్నది. ఈ నక్షత్రము, వారము సహకరిస్తోంది కాబట్టి పెద్దలతో సంభాషించండి, ముఖ్యమైన చర్చలు జరపండి. రాజకీయపరమైన, ఆర్థికపరమైన, వ్యాపారపరమైన అన్ని విషయాల్లోనూ కలిసి వస్తుంది. ఇక ఏ విషయాలు కలిసి రావు? ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఇలాంటప్పుడు కృష్ణ సంబంధమైన ధ్యానం చేయండి. అష్టమిలో కృష్ణుడు జన్మించాడు కాబట్టి కృష్ణుడిని స్మరించడం చాలా మంచిది. అలాగే వ్యతిపాత యోగం సూచితమవుతోంది. ఈ వ్యతిపాతం అంటే వ్యతిరేకం. ఏ పని చేయండి మళ్ళీ చేయాలి, అతి ముఖ్యమైన పనులు మాత్రమే చేయండి. ఆర్థిక అంశాలలో జాగ్రత్తగా ముందుకు వెళుతూ నిర్ణయాలు తీసుకోండి. ఇక రేపటి శుభ నక్షత్రం అంశాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రధానంగా బృహస్పతి వారం నవమితో కూడి ఉన్నది. గ్రహదోషములు తొలగటానికి శ్రీరామ ఆరాధన, శ్రీరామనామ జపము బృహస్పతి వారంలో చేస్తే, అలాగే రామనామాన్ని అభిషేకం చేసి కనుక మనం ధ్యానం చేసుకున్నట్టయితే, రామనామాన్ని ఎక్కువగా ఉచ్చరిస్తున్నటువంటి దైవం శివుడు కాబట్టి శివుడు ధ్యాన సమాధిలో చేస్తున్నటువంటి మంత్రము, యోగా ఆసన సిద్ధిలో చేస్తున్నటువంటి మంత్రం రామ మంత్రం కనుక రేపటి రోజున చేసేటటువంటి రామనామ పారాయణ ఎంతగానో కలిసి వస్తుంది. శ్రీరామ జయరామ జయ జయరామ కనీసం 108 సార్లకి తక్కువ లేకుండా రామనామాన్ని పారాయణం చేయడం చాలా మంచిది, కార్యసిద్ధినిస్తుంది. అలాగే వరీయాన యోగము, హస్తా నక్షత్రము, బాలవకరణము, బృహస్పతి వారం, నవమి తప్ప అన్నీ బాగున్నాయి. వారం బాగుంది. నక్షత్రం హస్తా నక్షత్రం, మహాగణపతి నక్షత్రం, సమస్త కార్యాలకి సహకరించే నక్షత్రం. నిత్య కార్యక్రమాలన్నీ సహకరిస్తాయి. ఎటువంటి పనైనా ప్రారంభించవచ్చు. బృహస్పతి వారం వచ్చిందంటే ప్రధానంగా 2 దేవతల్ని ధ్యానించాలి. ఒకటి శ్రీరాముణ్ణి, అలాగే గురువారము గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి మహాసరస్వతి ధ్యానం, మేధా దక్షిణామూర్తి, హయగ్రీవ, అలాగే గురువుల్ని సందర్శించడం, గురువులతో భాషించడం, గురువుల ఆశీర్వచనాన్ని తీసుకోవటం మంచిది. ఏ తిథి అయితే మనకి వారంలో వస్తుందో ఆ తిథికి సంబంధించిన దైవాన్ని స్మరించి పనులు చేస్తే విజయపూర్వకమైనటువంటి అభివృద్ధిని కొనసాగించవచ్చు. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. రా దీర్ఘాక్షరంతో ప్రారంభమయ్యే వారి అదృష్టం విశేషంగా ఉంటుంది. ప్రధానంగా రాజశేఖర్, రాజా, రాజ్య, రాజ్యలక్ష్మి, రాజేశ్వరి, రాజేశ్వర్, రాజేష్, రాధ, రామ, ఇలా రా దీర్ఘంతో అనేక అక్షరాలున్నాయి, అనేక నామాలున్నాయి. ఇది సాక్షాత్తు రామబీజము, తేజోబీజము, వహ్ని బీజము, 3 రకాల విశేషణాలు చెప్పారు. కాంతివంతమైన బీజము, అలాగే వేడి కలిగినటువంటి బీజము. అగ్నికి ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి? ప్రకాశించే శక్తి ఉంది, అలాగే వేడిని ప్రసాదించే శక్తి కూడా ఉంది, ఉష్ణాన్ని ఇచ్చే శక్తి కూడా ఉంది. చైతన్యవంతమైనటువంటి శక్తి. ఒక విధంగా ఇది బాగా రమింపచేసే బీజం, సంతోషాన్ని ప్రసాదించే బీజం. అనేక రకాలుగా భాసిల్లుతున్న మోక్ష బీజము సాక్షాత్తు రామబీజంగా భాసిల్లుతోంది. అనేక నామాలున్నాయి దీంట్లో. రాఘవ, రాజ, రాజు, రాకేష్, రాధ, రాజశేఖర్, రాజన్న, రాజకుమార్, ఇలా విశేషమైన నామం. అగ్నినామము, గ్రహాలలో అగ్ని శక్తిని ప్రసాదించే గ్రహం కుజుడు, ధర్మానికి ప్రతీకగా ఉన్న బీజం, దరిద్రాన్ని దూరం చేసే బీజం. ఏ వ్యక్తినైనా సరే ఉన్నత స్థితికి చేర్చేటటువంటి గొప్ప దేహ పవిత్ర నామం.
ఈ దేహానికి రా అని కనుక పేరు పెడితే సమస్తమైనటువంటి ఐశ్వర్యములు సిద్ధిస్తాయి. రా అంటే లక్ష్మీదేవిని అర్థం, రా అంటే ధనము అని అర్థం. సంస్కృతంలో రా దీర్ఘాక్షరం ఉంటే అది ధనానికి సంకేతంగా భాసిల్లుతుంది, ఐశ్వర్య బీజము. ఎవరైతే రమ్ అని కానీ రామ్ అని కానీ అనేక సార్లు ధ్యానంలో తపస్సులో కూర్చొని పద్మాసనంలో కూర్చొని ఓం రామ్ అని కనుక అనుకున్నట్లయితే కనీసం 3 పర్యాయములన్నా హనుమంతుడు అక్కడ ఉండి రక్షిస్తూ ఉంటాడు. సప్త చిరంజీవుల్లో ప్రధానమైనటువంటి హనుమంతుడు మన ఎప్పుడు కాపాడుతాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ. నిర్భయత్వం ఉంటుంది, రోగములు లేని స్థితి, అజాడ్యం అస్సలు బద్ధకం అనేదే ఉండదు, వాక్పటుత్వంచ మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా శ్రద్ధావంతంగా భక్తిపూర్వకంగా ప్రసన్నమైన వాక్కులు, పరుషవాక్కులు లేకుండా వాగ్బీజముల్లో ఎక్కువ దైవనామం ఉండాలి. ఎవరిని పిలిచినా దైవనామం ఉండాలి, ఎవరిని మాట్లాడినా ఎవరిని విమర్శించినా అందులో భగవన్నామం కనుక ఉంటే విశేషంగా ఉంటుంది. ప్రధానంగా నారాయణ నామంలో రకారం భాసిల్లుతోంది, ఇక్కడ ప్రధానంగా రామ నామంలో విశేషమైనటువంటి శుభాన్ని ప్రసాదిస్తోంది. అన్ని రంగాలలోనూ వీళ్ళు రాణిస్తారు, జీవితంలో త్వరగా పైకొస్తారు, ఎక్కువగా రాజయోగాన్ని పొందుతుంటారు, రాజకీయంగా ఉన్నత స్థితికి వెళతారు, ఎక్కడుంటే అక్కడ ధర్మం చెబుతారు, ఎక్కడుంటే అక్కడ న్యాయ కోవిదులుగా భాసిల్లుతారు. ధర్మాన్ని రక్షించడం కోసమై ఎవరైనా సరే రా అనే అక్షరం పెట్టుకోవటం తప్పనిసరి. అలా చేసినట్టయితే ఆనందం నిరంతరం వీళ్ళల్లో ఉంటుంది, ధర్మం ఉంటుంది, నీతి ఉంటుంది, ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది, ప్రకాశం ఎక్కువగా ఉంటుంది. రేపటి సింహస్థ కార్యక్రమంలో రీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట భాగ్య సిద్ధిని పరిశీలన చేద్దాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన 32 గణపతుల సమాహారంలో యోగ గణపతిని ధ్వజ గణపతిని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. 32 గణపతుల సమాహారంలో యోగ గణపతిని మనం పూజించినట్లయితే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే తల్లి తరపు బంధువుల ద్వారా చక్కటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవటానికి, పసిపిల్లలకు బాలగ్రహ దోషాల వల్ల సంభవించేటటువంటి జలుబు, దగ్గు, ఆయాసం ఇటువంటి అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి కూడా యోగ గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. బుధవారం నాడు పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద పెద్ద కిరీటాన్ని ధరించి 4 చేతులను కలిగి ఉండి 4 చేతులలో యోగదండం, జపమాల, పాశం, చెరకుగడ కలిగి ఉన్నటువంటి యోగ గణపతి చిత్రపటాన్ని ఉంచాలి. ఈ యోగ గణపతి చిత్రపటాన్ని తెల్లటి పుష్పాలతో, ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఉండాలి. ప్రత్యేకంగా మల్లెపూలతో, జాజి పూలతో, చామంతులతో స్వామివారిని పూజిస్తూ యోగ గణపతి చిత్రపటం ముందు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే యోగ గణపతిని పూజించిన తర్వాత స్వామి ప్రీతి కోసం పటిక బెల్లం, పాలు, వెన్న నివేదన చేయాలి. యోగ గణపతికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ విధంగా ప్రత్యేకమైన విధి విధానాలతో యోగ గణపతిని పూజించినట్లయితే జ్యోతిష శాస్త్రరీత్యా ఉన్న చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకుని చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే గృహంలో సభ్యులందరూ ఆయురారోగ్యాలతో విరాజిల్లటానికి కూడా యోగ గణపతి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా ప్రత్యేకంగా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించడానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించడానికి, అదేవిధంగా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలలో అద్భుతమైన రీతిలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి, ప్రభుత్వపరమైనటువంటి పరీక్షలలో విజయాన్ని సాధించడానికి 32 గణపతులలో ధ్వజ గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఈ ధ్వజ గణపతికి 4 ముఖాలుంటాయి. ధ్వజ గణపతి ఎడమ చేతిలో కమండలము, తాళపత్ర గ్రంథాలను ధరించి కుడి చేతిలో జపమాలను కలిగి ఉంటాడు. ఈ ధ్వజ గణపతికి నుదుటి మీద బ్రహ్మజ్ఞాన సూచకంగా 3వ నేత్రం ఉంటుంది. అందువల్ల ఈయన్ని బ్రహ్మ గణపతి అనే పేరుతో కూడా పిలుస్తారు. ధ్వజ గణపతి చిత్రపటాన్ని పూజా మందిరంలో బుధవారం నాడు
ఒక తెలుపు రంగు వస్త్రం మీద ఉంచి తెల్లటి పుష్పాలతో స్వామిని పూజించాలి. అలాగే ధ్వజగణపతి ప్రీతి కోసం ఆవు పాలు, తేనె స్వామివారికి నివేదించాలి. ధ్వజగణపతికి 5 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల ధ్వజగణపతి చిత్రపటం ముందు 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. స్వామివారిని గరికతో కూడా పూజించి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ విధంగా బుధవారం నాడు ధ్వజగణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే పోటీ పరీక్షలలో విశేషంగా రాణించటానికి, ప్రభుత్వపరమైనటువంటి పరీక్షలలో విజయం సాధించటానికి, ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. గణపతికి ప్రీతిపాత్రమైన బుధవారం నాడు యోగ గణపతిని, ధ్వజ గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి. యోగ గణపతి, ధ్వజ గణపతుల యొక్క అనుగ్రహం ద్వారా ఆయురారోగ్యాలను సిద్ధింపజేసుకుని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందండి. ఇంకా 32 గణపతుల సమాహారంలో లక్ష్మీ గణపతిని, హేరంబ గణపతిని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన జంట గ్రహాలైనటువంటి కుజుడు, శని ఈ 2 గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి ద్రవ్యాలను దానం చేయాలో పరిశీలిద్దాం. లక్ష్మీదేవి యొక్క అదృష్టకరమైనటువంటి అనుగ్రహాన్ని సాధించడానికి మీకు వీలైనప్పుడల్లా ఎరుపు రంగు చీమలు లేక నలుపు రంగు చీమలు ఎక్కువగా సంచరించేటువంటి ప్రాంతంలో పంచదార లేక బియ్యపు పిండి ఆ చీమలకు ఆహారంగా తినిపించి చూడండి. మీకు లక్ష్మీ కటాక్ష సిద్ధికి మార్గం ఏర్పడుతుంది సుమా. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మీ గృహంలో అమర్చబడేటువంటి ఫోటోల విషయంలో వాస్తుశాస్త్రం చాలా చక్కటి అవగాహనను మనకు ప్రసాదించింది. ఇంటిల్లిపాది కూడాను సుఖశాంతులతో ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడాను తమ కుటుంబ సభ్యులందరూ కూడాను హాయిగా నవ్వుతూ ఆనందంగా ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల ఫోటోను మీ లివింగ్ రూమ్లో నైరుతి మూల గనక తగిలించినట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనటువంటి ప్రభావాలు సంభవించడమే కాకుండా అందరూ కలిసికట్టుగా ఆనందతత్వంతో జీవించడానికి వాస్తుశాస్త్రరీత్యా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అలాగే అనురాగ దాంపత్యంతో పాటుగా అత్త కోడళ్ళ అనుబంధాలు, పిల్లల ప్రేమైక తత్వంలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులు కలిగింపచేసుకోవడానికి ఇలాంటి ఫోటోలు మీ గృహంలో సర్వత్రా కూడాను సుఖదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. చాలామంది ఇల్లు ఊడ్చేటువంటి చీపుళ్ళ విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఈ చీపుళ్ళు అనేటువంటివి మాత్రం ఇల్లు శుభ్రంగా ఉంచడానికి పనికి వచ్చినప్పటికీ కూడాను ఈ యొక్క ఇల్లు తుడుచుకునేటువంటి అలుకు గుడ్డలు కూడాను చాలా చోట్ల ఉంటాయి. ఇవి ఇంట్లో ప్రవేశించేటువంటి అశుభదాయక లేక ప్రతికూల శక్తిని నశింపజేయటానికి చిహ్నాలుగా మనం గుర్తెరగాలి. ఈ చీపుళ్ళు అనేటువంటివి నలుగురికి కూడాను కనిపించేటువంటి రీతిలో ఉంచకూడదు. అది అమంగళంగా భావిస్తాం కాబట్టి కనుక వాటిని దాచి ఉంచడం మంచిది. అంటే చీపిళ్ళు ఉంచేటువంటి స్థానం మీ ఇంట్లో నైరుతి మూలలో కానీ ఆగ్నేయ మూలలో కానీ ఉంచటం సర్వత్రా శుభదాయకమే. భోజనాల గదిలో మీరు గనక చీపుళ్లను బహిరంగంగా గనక ఉంచినట్లయితే ఆ లక్షణం వలన అన్నం, ఆదాయం చాలా క్లిష్టమైనటువంటి సమస్యలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడూ కూడాను భోజనాలశాలలో మీరు భోజనం చేసే దగ్గర చీపుళ్ళు అనేటువంటివి ఉంచకండి.
ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైన విషయం. మీ ఇంటి బయట వీధి గుమ్మానికి ఎదురుగా చీపిరి గనక తిరగేసి ఉంచినట్లయితే అది మీ ఇంట్లో ఎవ్వరూ దూరకుండా రక్షణ కల్పిస్తుంది అని కూడా శాస్త్రంలో చెప్పారు. అదేంటంటే ఇంత విశేషం ఉందా అంటే సాక్షాత్తు శనీశ్వరుని ఆయుధం కదండి ఇది. అందుచేత చీపిరి ఎప్పుడూ కూడాను మీరు పట్టుకొని ఊడ్చేటువంటి వైపు ఏ విధంగా అయితే ఊడుస్తూ ఉంటామో ఆ విధంగానే గోడ దగ్గర పెట్టాలి. అంతేగాని పాడైపోతుంది అని చెప్పేసి పట్టుకునేది కిందకి ఊడ్చేది పైకి ఉంచకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏ విధంగా అయితే చీపిరిని ఊడుస్తున్నామో ఆ విధంగానే గోడకి ఆనించి ఉంచాలి. ఆగ్నేయ మూల కానీ నైరుతి మూల కానీ అది ఎవరికి కనిపించకుండా ఉంటే చాలా మంచిది. ఇంట్లోకి ప్రవేశించగానే చీపురు దర్శనమిస్తే ఇంకేముంది, దానివల్ల అనేక అనర్థాలు వస్తాయని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. మీకు వీలైతే ఆర్థిక పరిస్థితిలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిని పొందడానికి వారానికి ఒక్కసారైనా సరే బొక్కెట్లో నీళ్లు పోసి కల్లుప్పు వేసి ఇంటి మొత్తాన్ని కూడాను బండల్ని గనక తుడిపించినట్లయితే చాలా శక్తివంతమైనటువంటి ప్రభావం ఉంటుంది. నరఘోష నరదృష్టి కూడాను తొలగించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాకుండా ఉప్పు నీటితో ఇల్లు తుడవటం వలన శుభకరము అని చెప్పేసి కూడా భావించాల్సి ఉంటుంది. ఇల్లు తుడిచే నీటిలో 5 చెంచాలు కనీసం గరుకు ఉప్పుని కలపండి. ఇది ఆ చోట ఉన్నటువంటి ప్రతికూల ప్రభావ శక్తుల్ని తొలగింపచేసి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వాటన్నిటిని పదిలంగా దాచిపెట్టద్దు. వీలైతే వాటన్నిటినీ కూడాను పారేయండి. లేకపోతే పాత సామాను వాళ్ళు వస్తారు కదా కొంటామని చెప్పేసి వాళ్ళకి వేసేసేయండి. అది చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మా వారికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అందుచేత ఇంటి చుట్టూతా ఉన్నటువంటి ప్రాంగణంలో అందమైనటువంటి మొక్కల్ని పెంచడం జరిగింది. ఆ మొక్కలు కొన్ని వృక్షాలుగా కూడా మారినాయి. ఆ వృక్షాలు పెద్ద పెద్ద వృక్షాలుగా మారి మా యొక్క గడపల్ని మించి పోయినాయి. దీనివలన చాలామంది చూసిన వాళ్ళు ఇంత చేటు వృక్షాలు ఈ విధంగా ఉండటం మంచిదో కాదో కనుక్కోండి అంటున్నారు అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా గృహమే స్వర్గసీమ అని చెప్పేసి భావన చేసి ఇంటి చుట్టూతా కూడాను రకరకాలైనటువంటి అందమైన పూల చెట్లను పెంచేటువంటి వాళ్ళు ఆ మూలల విషయంలో శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తూర్పు ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎత్తైనటువంటి మొక్కలు పెంచటం అంత శ్రేయోదాయకం కాదు. పొడుగాటి మొక్కలు పెంచదలుచుకుంటే పడమర దక్షిణం వైపు మీరు పెంచి మీ ఇంటికి అలంకరణయుక్తమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరచుకోవచ్చు. కాంపౌండ్ వాల్ని మించి ఎటువంటి పరిస్థితుల్లోనూ చెట్లు పెరగటం అంత మంచిది కాదు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మీ కుటుంబంలో సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జీవితంలో అభివృద్ధి సాధించలేకపోతున్నారా? అయితే కార్యజయం కోసం ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఏ నెలలోనైనా అమావాస్య రోజు గ్రామదేవతలను దర్శించి గ్రామదేవతకు శొంఠి కలిపిన అన్నాన్ని నివేదించండి. గ్రామదేవతకు నివేదించిన శొంఠి కలిపిన అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే గ్రామదేవత అనుగ్రహం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది.